ఈ రోజు మా ఫ్రెండ్ గలతో అయితే చేపలు పడటానికి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళిపోయాం అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. మా పాలెంలో ఉన్న కలవగొట్టుకి అయితే వచ్చేసాం. ఈ రోజు వర్క్ సెలవు కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ గలతో కలిసి ఏమి టైం పాస్ అవ్వక ఇలాగ కలవగొట్టుకి అయితే చేపలు పడటానికి వచ్చేసాం. మా ఫ్రెండ్ గడి గేలమ్మలకి ఎర్ర అయితే తగిలిస్తున్నాడు. దాంట్లో అయితే చాలా బిజీగా ఉన్నాడు. నేనైతే కరెక్ట్ గేలమ్మూలకి తాడు వేసి కడుతున్నాను. ఈసారి కాలువకి అయితే కొత్త నీరు వచ్చింది. దీంట్లో చేపలు పడతాయి లేదా మరి చూడాలి. ఇంతకు ముందు దీంట్లో ఉన్న చేపలన్నీ కూడా వలేసి చేపలు పట్టే వాళ్ళు అయితే పట్టుకుపోయారు. అయినా నాకు తెలిసి అక్కడక్కడ అయితే చేపలు అయితే కొన్ని ఉండొచ్చు. మేమైతే చేపలు పట్టే వేటకైతే రెడీ అయిపోయాం. ఇప్పుడైతే చేపలు పడతాయి లేదా అన్నది చూసేద్దామయ్యా. గేలమ్ములు వేసిన వెంటనే ఏదో లాగుతున్నట్టు అనిపించింది. అలా 2 టైమ్స్ అయితే చూసాను. ఏదో గట్టిగా లాగేస్తుందని పైకి లాగి చూస్తే దాంట్లో ఉన్న చేదు పురుగులు చిన్న చిన్న చేపలు నేను వేసిన ఎర్ర అయితే తినేసినాయి. నాకు 18 చేత కాక నాకేం పడతలేదు అని చెప్పేసి నా ఫ్రెండ్ కి అయితే ఇచ్చేసాను. అయితే ఒకసారి గేలం వేసి ట్రై చేయమని చెప్పేసి అన్నాను. వాడు కూడా ఎంత ట్రై చేసినా కూడా ఒక చేప కూడా పడలేదు. సరే కదా అని చెప్పేసి వంతుని మయంకి వెళ్ళి ట్రై చేశాడు. అయినా సరే పడలేదు. దీనికి కారణం వచ్చేసి వరదల నీరు ఇదంతానే. వరదల నీళ్ళు వచ్చినప్పుడు ఈ చేపలు అనేవి పడవంట.